వెల్కమ్ టు ఓపెన్ టాక్. తెలుగు సినీ నిర్మాత అలాగే తమిళనాడులో తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. ముఖ్యంగా చెప్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు యువశక్తి దాన్ని ఎలా చూస్తుంది, అదే సందర్భంలో కొన్ని కీలకమైన వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల వెనకాల ఎలాంటి మర్మం ఉంది అనే విషయంపై మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా తెలుగు యువశక్తి అనే పేరు అందరూ వినిపిస్తూ ఉంటుంది. అయితే తమిళనాడులో తెలుగు యువశక్తిని స్థాపించాల్సిన అవసరం కానివ్వండి, ఆవశ్యకత కానివ్వండి ఎందుకు ఉందన్న చాలా మందిలో ప్రశ్న ఉంది. ఏం చెప్తారు దానికి మీరు? ఈ సంస్థని 1992లో స్థాపించాము. అంతకుముందు మేము సినిమా రిలేటెడ్గా అక్కడే చిత్ర పరిశ్రమ అక్కడ ఉండింది కాబట్టి అంతా తెలుగు వాళ్ళం ఉండేవాళ్ళం. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు స్టాఫ్ కానీ అందరు కానీ సాంకేతిక నిపుణులు కానీ అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం. తెలుగులాగే తెలుగు ప్రదేశం లాగే ఉండేది చెన్నై నగరం. చిత్ర పరిశ్రమ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్గా ఆలోచిస్తే అక్కడక్కడ లోకల్గా ఉన్న తెలుగు వాళ్ళతో పరిచయాలు పెరిగినాయి. అంతకుముందు వచ్చి సినిమా పరిశ్రమ వరకే ఉన్న పరిచయాన్ని బట్టి చూస్తే తర్వాత లోకల్గా ఉన్న అందరి పరిచయాలు చూస్తే ఓహో ఇంతమంది ఉన్నారా, ఒక సినిమా వాళ్ళే కాదు ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగితే ఈ సమస్యలంతా నేను ముందు పోరాటంలో అన్నీ చేశాను కాబట్టి విద్యార్థి దశలో ఎన్నో రకాల పోరాటాలు నెల్లూరు జిల్లాలో అయితేమి ఎస్వి యూనివర్సిటీలో అయితేమి ఎన్నో పోరాటాలు చేసి నాకు ఆ పోరాటాలు వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ తెలుగు వాళ్ళు ఇంత అన్యాయం అయిపోతుంటే మనం ఎందుకు ఒక ఆర్గనైజేషన్ పెట్టకూడదు అని ఒక ఉద్దేశం. కానీ ఇక్కడ మేడం మీరు ఒక సినీ నిర్మాతగా అంటే ఒక గ్లామరస్ ఫీల్డ్ నుంచి ఉద్యమాల నేపథ్యానికి వెళ్ళాలని ఆలోచన కానివ్వండి, అసలు ఆ ఆవశ్యకత ఎందుకు అనిపించిందంట? మీరు సినిమా పరిశ్రమ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దాదాపుగా అందరూ సినిమా ఫీల్డ్తో పాటు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కొద్దిమంది అక్కడే సెటిల్ అయిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కానీ బట్ మీరు అక్కడే ఉంటూ ఇక్కడి ప్రజల గురించో లేకపోతే అక్కడున్న తెలుగు వాళ్ళ గురించి ఆలోచించాలన్న అవసరం అసలు అది ఎలా కనిపించింది? ఫస్ట్ నుంచి మేమంతా డిస్కషన్ చేసేవాళ్ళం. డైరెక్టర్ తేజ, మేము వీళ్ళంతా తెలుగు వాళ్ళని వాళ్ళ తమిళ వాళ్ళు గొల్టీలు అంటారు. గొల్టీలు అంటే అసలు దేనికి పనికిరాను. ఇవన్నీ తప్పు కదా, ఏదో గొల్టీ అని అంటే ఒక తప్పు పదం, అది తమిళ్లో ఒక తప్పు పదం. మనం ఒక పనికి మాలిన వాళ్ళం అని దాని అర్థం. ఇట్లా ఎందుకంటున్నారు వీళ్ళు? అసలు మనం ఏంటి, వాళ్ళేదో వాళ్ళ కోర్సు వాళ్ళది, మన విధానం మనది. వాళ్ళలాగా మనం శ్రీలంకకి వెళ్ళి మాదే శ్రీలంక అని అనలేము. మనకు ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఇలా అనకూడదు కదా, తప్పు కదా అని అంటే అనే ఒక ఉద్దేశంతో రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డిస్కషన్. సినిమాల్లో ఉండి మనం చేసేది ఏముంది, పోతాము మార్నింగ్ ఏదో పనికి వెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తాము, రిలాక్స్ అయిపోతాం, పడుకుంటాము. సినిమా అనేది వదిలేసిన తర్వాత తెలుగువాడికి పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది నాకు, చెయ్యాలి. అది ఎందుకంటే 91లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత పివి నరసింహరావు గారు మన తెలుగు వారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి కొన్ని సమస్యలు మనం తీర్చగలుగుతాం. వారితో నేరుగా తెలుగులో మాట్లాడుకొని ఒక ఛానల్ అంటే ఇప్పుడు పివి నరసింహారావు గారితో నేరుగా సార్ ఇట్లా వాళ్ళు మైనార్టీ ప్రాబ్లం ఉంది సార్, తమిళనాడులో ఇట్లా అణిచివేత ధోరణికి గురవుతున్నారు, జనాభా లెక్కల్లో తక్కువగా చూపిస్తున్నారు జనాన్ని, 40% మనం ఉన్నప్పటికి కూడా 7% మాత్రమే చూపించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటిని ఇట్లా చేస్తున్నారని చెప్పుకునేదానికి ఒక అర్హత ఉన్న వ్యక్తి. వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, మెమరాండం తీసుకుంటారు, పక్కకేస్తారు, ఫార్వర్డ్ అని రాస్తారు. అది కాదు, సమస్యని క్షుణ్ణంగా ఇంటాడు కాబట్టి సంస్థ డెవలప్ చేయొచ్చని ఒక ఉద్దేశం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు వెళ్ళి తమిళనాడు రాష్ట్రంలో తెలుగుని బోధించడానికి అక్కడ విధిస్తున్న ఆంక్షలపైన మీరు పోరాడిన నేపథ్యంలో అదే పరిస్థితులు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇటువైపు ఏమైనా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమైనా అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా ఉంది. మనం నేషనల్ వైడ్ కాన్సెప్ట్ పెడుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. మామూలుగా చెప్తుంటారు కానీ ప్రజలందరూ అక్కడక్కడ డివిజన్ అయి ఉన్నాం కాబట్టి 20 కోట్ల మంది వరకు దాదాపు ఉంటారు. ఈ 20 కోట్ల మంది మామూలుగా హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారంటారు, హిందీ వాళ్ళు ఉంటారు. హిందీ వాళ్ళతో నానాజాతి సమితి కలిసి ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ తెలుగువాడు అనేవాడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళే. ఏంటంటే మనలో ఉన్న అనైక్యత, ఈ కారణాల రీత్యా వేరే వాళ్ళు వచ్చి మనల్ని డామినేట్ చేస్తున్నారు. తమిళోళ్ళు తక్కువగా ఉన్న తమిళోళ్ళు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తే 94 మొత్తం ఉండి 100%లో 64% మనం ఉంటాం అక్కడ. మనం అంటే మనం కాదు, తెలుగు వాళ్ళు అయితేమి, కన్నడ వాళ్ళు అయితేమి, ఉర్దూ వాళ్ళు అయితేమి అందరూ వచ్చి 64% ఉంటే 36% ఉన్నోళ్ళు మన పైన పెత్తనం చేస్తుంటారు అక్కడ.
36% ఉన్న ప్రజలు అంటే ఎందుకు పెత్తనం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు అంటే అది వాళ్ళ నైజం. వాళ్ళ పై జల్లికట్టు అనే ఒక ఉద్యమాన్ని అక్కడ చేపట్టారు. జల్లికట్టు అనే ఓడే తెలుగువాడు. జా అనే అక్షరం అసలు తమిళంలో అసలు ఉండదు, దానికి వర్డ్స్ లేని భాష అది. అలాంటిది మన సంస్కృతి అది తమిళ వాళ్ళ సంస్కృతి కాదు. మధురై రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు, ఒక తెలుగు రాజు ఈ పండగ సందర్భంగా ఈ ఎద్దుల పోటీలు యాదవులకు పెట్టి చేసే ఒక కార్యక్రమం అది. దాని జల్లి కట్టు ఈ రెండు మన తెలుగు మాటలే, వాళ్ళ మాటలైతే ఖచ్చితంగా కాదు. చరిత్ర ప్రకారం చేస్తే ఇలాంటి దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని కేంద్రం ఎక్కడ తమిళనాడు ప్రభుత్వంపై అయితే దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చెలాయించే దానికి చూస్తుంది కాబట్టి అక్కడున్న పార్టీలన్నీ ఒకటయ్యి దీన్ని సృష్టించి రాజకీయ వ్యవస్థలోని ఒక నూతన అధ్యాయం అంటే నరేంద్ర మోడీ పాత్రని నరేంద్ర మోడీ మేమంతా ఒకటే ఉంటాం, ద్రవిడ సంస్కృతి మా సంస్కృతిలో కానీ సంస్కృతి పేరుతో రాజకీయ చదరంగం చేశారు వాళ్ళు. కానీ జల్లికట్టు అన్నది నిజంగానే ఒక స్ఫూర్తిని నింపిన ఒక ఉద్యమంగా ఈ మధ్య కాలంలో చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అలాంటి రాజకీయ నాయకులు ముందుండి నడిపించకుండా నడిచిన ఒక ఉద్యమంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా జల్లికట్టు అన్నది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిందైనా అది తెలుగు సాంప్రదాయం అయినా సరే అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక ఉద్యమం జరగాల్సిన అవసరం కనిపించిన నేపథ్యంలో చూసాం అనమాట. కొంతమంది పిలుపునిచ్చారు కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. ఎందుకంటారు మీరు? దానికి ఏం కారణం చూస్తారు? దీనికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఈ ఉద్యమం ఎప్పుడు ఎలా జరగాలంటే సమస్య మీద జరగాలి, వ్యక్తుల కోసం జరిగేది ఉద్యమం కాదు. కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేదే ఉద్యమం. మన బర్న్ అయితే వచ్చేదే ఉద్యమం. ఇది అలా లేదు. ఎవరో పిలిపిస్తారు, ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఇంకోరు ఏదో మాట్లాడతారు. నేను అడుగుతాను, ఈ ఉద్యమం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఎవరో యుగో ప్రాబ్లం ఒకటి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడ ఇది చేస్తాను అని చెప్పి ఇచ్చాడు ఒక పిలుపు. ఇచ్చిన తర్వాత జగన్ గారు సాయంకాలం పోయారు క్యాండిల్ రైట్కి. వీళ్ళిద్దరు ఎందుకు కలవలేదు? కలవాల్సిన అవసరం ఉంది కదా. పోనీ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏదో సినీ స్టార్ నేను పెద్ద అని అనుకుంటున్నాడు అని అనుకో, జగన్ గారు తను ఈనాడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళారు కదా. ఈనాడు రామోజీరావు గారు తన కాంగ్రెస్ పార్టీ అయితేమి తన తండ్రికి అయితేమి ఇతరత్ర అన్నిటికీ కూడా వెళ్ళినప్పుడు అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించేదానికి భావి ఆంధ్ర రాష్ట్ర యువకుల యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చిత్తశుద్ధిగా చెయ్యాలంటే మీరు కలవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నీ దగ్గర రాకపోతే నువ్వు వెళ్ళు. వాట్ ఈజ్ ద రాంగ్ ఏం లేదు కదా. మీరు చెప్పేది ఏంటంటే ప్రత్యేక ఆంధ్ర హోదా కావాలి అని అంటున్నారు. దాని ఫలాలు ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది ఇప్పటి వరకు గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు తెలీదు. తెలిస్తేనే కదండి ఉద్యమం గొప్పదవుతుంది. ఓన్లీ ఏదో ఫ్యాన్స్ మా పవన్ కళ్యాణ్ చెప్పాడు మేము వచ్చేసాం బైకుల మీద దద్దరని అట్ట అనేసి పోలీసు వాళ్ళు అట్టలాడి చూపగానే వెళ్ళిపోయారు. దీంట్లో కన్స్ట్రక్టివ్నెస్ లేదు. నెంబర్ 2 వచ్చి డీజీపీ గారు ఒక వారం నుంచి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి డీజీపీ, దెర్ ఈజ్ ఏ పాలసీ. ఏ సమావేశం అయినా మనం జరపాలంటే పర్మిషన్ కావాలి, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఏంటంటే ఇదేం ఆడియో ఫంక్షన్ కాదు కదా. ఆడియో ఫంక్షన్లో దెర్ ఈజ్ నో కాంట్రవర్సీ. ఆడియో కానీ ఇతరత్ర కాంట్రవర్సీ సభలకి ఒకే ఒక లెటర్తో అయిపోద్ది. నేను ఢిల్లీలో కూడా చాలా ప్రోగ్రాంలు చెప్తా. ఊరికి జంతర్ మంతర్లో ఒక ధర్నా చేయాలనుకో 5 నిమిషాల్లో తెచ్చుకోవచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇది ఇంతమంది జనాలు ఇంత చేస్తారు. పక్కనే జరిగింది. డీజీపీ ఒక పక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడు. డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు ఒక పేపర్ ఇవ్వాలా వారికి, ఇవ్వండి బాబు అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. కానీ జనవరి 26కి సంబంధించి ఏదైతే పిలుపునిచ్చిన ఆ ఉద్యమం నేపథ్యం చూస్తే పూర్తి స్థాయిలో జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి ఎవరూ లీడ్ తీసుకోలేదు. అలాగే మేము యువత ముందుండి చేస్తామనుకున్నప్పుడు డీజీపీ గారు చెప్పిన కారణాలు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళు చెప్పిన ఓన్లీ కుంటి సాకులు మాత్రమే అన్నది చాలామంది వాళ్ళు విశ్లేషణ. 100%. ఎందుకంటే చెప్పమంటారా, నాయకత్వం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మార్చిలో పిలుపు ఇచ్చారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. వారికి చిత్తశుద్ధి ఉంది. ఎలా చిత్తశుద్ధి ఉందంటే, నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి, నాకు వారి యొక్క క్యారెక్టర్ తెలుసు కాబట్టి, అందరు రాజకీయ నాయకుల్లాగా ఏదో టైం బీయింగ్ అట్లా లేకుండా ఉంది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి ఎప్పుడు కూడా. ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పుడు ఒక నెల గ్యాప్ అనేది ఉండకూడదు ఉద్యమానికి. మనం అవమానపడ్డాం. మన సభ జరగకుండా చేసాడు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ నుంచి మొదలవ్వాలి ఒక ప్రళయం. కన్స్ట్రక్టివ్గా చెయ్యాలి. ఒక నెల దాకా రిలాక్స్ అయిపోయి ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చి మేము మళ్ళీ ఒక సభ పెడతాం అదే రామకృష్ణ బీచ్లో అంటారు. సేమ్ థింగ్ విల్ హ్యాపన్.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎప్పుడు ఉండాలి. పర్మిషన్ ఇవ్వాలి, పేపర్ ఇవ్వాలి, పర్మిషన్ కోసం వాళ్ళు రిజెక్ట్ చేయాలి, కోర్టులో ఆర్డర్ తీసుకోవచ్చు. చట్టాలు ఇంతకుముందు జరిగిన ఎన్నో సమావేశాలు నేను మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే ఇదే విధంగా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఎదుర్కోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొని కోర్టుకు పూచీకత్తులు ఇస్తే మీరు సమావేశం జరుపుకునే దానికి అన్ని రకాలుగా వాళ్ళని అలవ్ చేస్తారు. ఎంత ఏంటంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు జగన్ గారికి తెలుసు కదా ఇవన్నీ. వారు ఎన్నో సమావేశాలు పెట్టారు, మీటింగ్లు పెట్టారు. డీజీపీ గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు, ఆయనకి తెలిసేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మన జరిగిన సభ గవర్నమెంట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తిరుపతిలో పెట్టింది, కాకినాడలో పెట్టింది. విమర్శించే సభ కాదు అది. ప్లెయిన్గా మాట్లాడాడు కాబట్టి వాళ్ళకే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి అన్నీ చూసి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ ఇచ్చేస్తారు. ఇలాంటి వివాదాస్పదం చేసేటప్పుడు ఒక ప్రభుత్వం ఇక్కడ రన్నింగ్లో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఒక ఆకర్షితమైన వ్యక్తి అక్కడ చేరినప్పుడు 100 మంది చేరినప్పుడు ఆ కమ్యూనికేషన్ అందరికీ. పవన్ కళ్యాణ్ నేను వస్తాను అన్నది ఎక్కడ చెప్పలేదు, మౌన దీక్షకు మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు తప్పించి నేను వచ్చి దాన్ని ముందు నడిపిస్తాను కానివ్వండి. జగన్కి ఆ సభకి సంబంధం లేదు. చాలా క్లియర్గా జగన్ సాయంత్రం మేము క్యాండిల్ ర్యాలీ పెట్టామన్నారు. అది కేవలం వైజాగ్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వీలైతే మండల కేంద్రాల్లో కూడా చేయాలని వాళ్ళ ఆలోచన. కానీ జగన్ని సాకుగా చూపించి యువత అక్కడ వచ్చి వాళ్ళు చెప్పాలనుకున్న ఒక వాయిస్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తొక్కేశారు అన్నది చాలామందిలో వినిపిస్తున్నమాట. ఒకటి సార్, ఇక్కడ ఎవరిని వాళ్ళు ఇది చేసుకునేదానికి, సేఫ్ చేసుకునేదానికి, వాళ్ళకి సేఫ్ చేసుకునేదానికి ఉంటుంది. రాజకీయ ఎత్తుగడలో ఇది ఒక భాగం. కేంద్రం పార్లమెంటులో ఆ రోజు ఇదే కేంద్రం వీళ్ళు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామనే ఉద్దేశంతో చేశారు. ప్రత్యేక హోదా వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఆ రోజు ఇస్తానన్నారు. అది ఏదో ఫస్ట్ మామూలుగా మొదలైన ఉద్యమం అది. శివాజీ ఇట్లాంటి వాళ్ళు ఏదో మాట్లాడారు. ఇప్పుడు ఒక మహాశక్తిలాగా వచ్చిన వ్యక్తులు అది ఒక మహాశక్తి, ఇది ఒక మహా ఉద్యమం అనే ఫీలింగ్ కలిగించుంటే చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా అలౌ చేసేవాళ్ళు అక్కడ. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురతలో భాగంగానే పవన్ కళ్యాణ్ కేవలం ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవడమో లేకపోతే కేవలం బీజేపీ పార్టీ మీద ఒక మాట అనేసి తను గొప్పగా అయ్యాను అని ఫీల్ అవ్వడం తప్పించి అక్కడ పెద్దగా ఇంకేం కనిపించట్లేదు అన్నది కూడా ఒక వ్యాఖ్య వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఎవరో పిలుపునిచ్చారు, దానికి అందరినీ మద్దతు ఇవ్వమని కోరాడు. కానీ ఈయన అక్కడికి వెళ్ళకపోవడం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కూడా అంతగా ఆకర్షణీయంగా లేవు అన్నది ఎవరు పిలిపి ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరండి చెప్పంటారా? అక్కడ యువత పెట్టారు, జల్లికట్టు అనేది యూత్ పెట్టారు, ఒక 4 ఫస్ట్. అలా స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో ఫోకస్ చేశారు మొత్తం. మన జరిగిందని సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ లేదు. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఫర్ సోషల్ మీడియా. ఎవరు ఏమైనా కానీ మేము ఇక్కడున్నాం రామకృష్ణ బీచ్లో ఎటు జరుగుతుంది అని ప్రజలకు తెలియజేసే బాధ్యతలు ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయారు. కానీ జల్లికట్టు లాంటి ఉద్యమం జరిగితే తెలుగు నుంచి చాలామంది హీరోలు దాన్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అదే సేమ్ ఈరోజు మనం ప్రత్యేక హోదాకు సంబంధించి జరుగుతున్న దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపూర్ణేష్ బాబును లేకపోతే అంటే భావితర రాజకీయాల్లో చూడాలనుకున్న పవన్ కళ్యాణ్ తప్పించి 2-3 తప్పించి ఎక్కువ మంది దాని మీద ట్వీట్ చేసే పరిస్థితి కానివ్వండి, లేకపోతే వెళ్ళి అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపే పరిస్థితి కానీ లేదు. దాన్ని ఎలా చూడాలంటారు? కేవలం ఇది ఆక్రందనల ఆక్రోషంతో వచ్చినది కాదు, కేవలం ఆకర్షణగా వచ్చిన ఒక ఉద్యమము, అందుకే అది సక్సెస్ అవ్వలేదు అంటారు. వీటిల్లో ఏం బెనిఫిట్ ఉంటుందని తెలియట్లేదు జనానికి. మనం ఏదో చెప్తున్నాం ఇది పొలిటికల్ మోటివేటెడ్ ఉద్యమం అన్నట్టే ఉంటున్నారే కానీ కమిటీలు లేవు. వీటికి అన్ని ప్రతిపక్షాలు కలవాలి. ప్రతిపక్షాలన్నిటితో పవన్ కళ్యాణ్, జగన్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఉద్యమాలు నడిపించే సిపిఎం అన్ని సోషల్ వర్కర్లు, సినిమా వాళ్ళు, జర్నలిస్టులతో ఒక కమిటీ వేసి గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో కమిటీ వేస్తే ఉద్యమం జనంలోకి వెళ్తుంది. జనంలోకి వెళ్ళేదానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా నేను హీరో అని అంటే మీడియా లిమిటెడ్గా ఉంటుంది కదా. మార్నింగ్ మనం వస్తామండి ఉద్యోగం కోసం, ఒక 10 గంటలకు వచ్చామనుకో, మళ్ళీ పోయేది 6 గంటలకి ఎవరు న్యూస్ చూడరు, అరగంట చూస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ మీద పడిపోతారు. మీడియా వీటి వల్ల కంటే ప్రయోజనం కంటే జనంలోకి తీసుకుపోయే దాంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు 100%. ఈజీగా చేయగలిగే పవన్ కళ్యాణ్ ముందు కానివ్వండి, ఆ తర్వాత కానీ ప్రెస్ మీట్లు పెడతారు తప్పించి మీరు అన్నట్టుగా ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించడం కానివ్వండి, దాన్ని ఆకాంక్షిస్తున్న వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. పవర్ స్టార్ అంటున్నాం, ఆయన్ని పొగుడుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఇవాళ యువత ఆయన వైపు చాలా ఆశాభావంగా చూస్తుంది. కానీ అనుకున్న స్థాయిలో ఆయన రెస్పాన్స్ ఉండట్లేదు అని అంటుంటారు. జనరల్గా చెప్పాలంటే మీరు ఇందాక అడిగారు పవన్ కళ్యాణ్ ఏదో స్క్రిప్ట్ రాసిస్తున్నారు అన్నట్టు జనాలు అనుకుంటున్నారని. అతను ఆ టైప్ కాదు.
ఎందుకు కాదంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తా కదా, జనరల్గా అతనికి ఇట్లాంటి కన్నింగ్ అవి తెలియదు. మీకు ఒక విషయం గుర్తు చెప్తా, ఇప్పుడు చెప్తున్నాం మీకు అది. ఇది పబ్లిక్ గార్డెన్లో ఒక సమావేశం పెట్టి వెనకాల ఒక ఫ్లెక్స్ పెట్టి ఒక్కొక్క రాజకీయ నాయకుడు బొమ్మ చూపిస్తా, పంచలిపి కొట్టాలా అట్లా. ఇది చూసామా మనం ఎప్పుడన్నా రాజకీయాల్లో? ఇన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో మనం ఏ రోజన్నా చూసామా? ఆ ఎమోషన్ ఉన్నోళ్ళు చీటింగ్గా బిహేవ్ చేయరు. జనరల్గా ఆలోచిస్తే చీటింగ్ రాజకీయ ఎత్తుగడలు, అతను ఈజ్ నాట్ ఏ పాలిటిషియన్. ఆయన ఏదో సేవ చేద్దామని వచ్చాడు. కాకపోతే ఏంటంటే కలిసి సేవ చేయాలి. జనసేనను పార్టీ స్థాపించాడు, జిల్లా స్థాయిలో స్ట్రక్చర్ దానికి నియమించాలి. అందరికి కూడా ఎంతోమంది, మా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి చేస్తారంటే ఎందుకు రారండి? నీ లక్ష్యం గొప్పదై ఉండాలి, నీకున్న పనిని మానుకోవాలి, ప్రజాజీవనంలో నిరంతరం పోరాటం చేయాలి. ప్రజాజీవనంలో నిరంతరం పోరాటం చేయాలంటే ఈ సమస్య ఇప్పుడు చంద్రబాబు అప్పర్ హ్యాండ్కి వెళ్ళిపోయాడు కదా జనం దృష్టిలో. ఎంతకెళ్ళాడు? ఆపితే ఏమవుద్దనే విషయం కూడా ముందు మనం మాట్లాడుకోవాలి. ప్రత్యామ్నాయం ఏర్పాటంటే బార్డర్ జిల్లాల్లో ఇప్పుడు చెన్నై ఇప్పుడు ఆంధ్రాకి బార్డరు, సూళ్ళూరుపేట దాటితే అక్కడి నుంచి అంతా అదే. ఈ ప్రత్యామ్నాయం ఏర్పాటంటే వీళ్ళు అక్కడ పెట్టుండాలా, తమిళోళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేవాళ్ళు. ఈయన ఇచ్చిన ఫస్ట్ స్లోగన్ ప్రకారం దక్షిణాదిపై బీజేపీ దాడి అని ఇచ్చారు కదా, మేము దగ్గరుండి నడిపించి పంపించిండేవాళ్ళం, సూపర్ హిట్ చేసి పంపించిండేవాళ్ళం. నేనేం చెప్తానంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడికి వస్తున్నారంటే జనాలు రారా? ఎందుకు రారండి? ఆకర్షణ కాదు, అక్కడ ఉండాల్సినది ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అన్నది చాలా మంది చెప్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ని చూడడం కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండి వచ్చేవాళ్ళు కాదు, ఆ ఆకాంక్షలు ఉన్న వాళ్ళు రావాలి. అవి రాకపోవడం వల్ల ఇవాళ ఉద్యమం కానివ్వండి, లేకపోతే మనం మాట్లాడుకునే అవకాశం, ఆ ఉద్యమం పట్ల ప్రజలకి కరెక్ట్గా తెలిసిన ధోరణిలో ఫస్ట్ మనం వాళ్ళకి రీచ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ద్వారా చెప్పిస్తున్నాం మన ప్రయత్నం. ఆయన ద్వారా ఎవరో కొంతమంది లిమిటెడ్ పీపుల్ వరకే చెప్పిస్తాం. అలా కాకుండా దీనికి ఒక కన్స్ట్రక్టివ్గా చేస్తే ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, యువకులందరూ ఏం బెనిఫిట్ పొందుతారు దీనివల్ల, ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. ప్రత్యేక హోదా అంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పాడు అని చెప్పి బీచ్లో అట్లా వచ్చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల సంగతి మీకు తెలుసు కదా, కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తారు. ఈ నిరసన కార్యక్రమం కులాలకి మతాలకి అతీతంగా లేదు. దీంట్లో కులాలు మతాలు పాత్ర ఎక్కువ ఉంది. రాజకీయ పార్టీలు సపరేట్గా చేసి రాజకీయ పాత్ర కూడా ఉంది. ఏ ఉద్యమమైనా కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా జరిగితే బర్న్ అనేది ఉంటేనే. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. సారాయి ఉద్యమం అయితే ఏదైతే కొన్ని ఒక్క మనిషితో మొదలయ్యేది ఏదైనా. పొట్టి శ్రీరాములు కూడా ఒకడే మొదలయ్యాడు, ఆ తర్వాత ప్రభంజనం మొదలయ్యాడు. ఆశయం బాగుంది. నిరంతరం కన్స్ట్రక్టివ్గా ఉద్యమ టైం టేబుల్ ఈరోజు ఇచ్చేయాలా, మీరు ఇచ్చేయండి అందరూ కలవాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ జగన్ చేతులు పైకెత్తాలి అందరూ. ఇప్పుడు నేనేమంటాను, నేను ఏం తప్పు లేదు, మనం ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. మనకెందుకు ఇగో ఏముంది? ఓట్లు ఎవరు మనకు మేలు చేశారో వాళ్ళకేస్తారు. కానీ నువ్వేదో చేసేసావు, నువ్వేదో అంటే ఓట్లు అట్లా లేరు జనాలు. ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ఓటు క్రైటీరియాలో తీసుకోరు, 100% తీసుకోరు. అట్లయితే ఈ సారాయి ఉద్యమంలో పనిచేసిన దోవకొండ రోజు ఎంపీ అయి ఉండేది కదా, అవుతుందా అండి? అప్పుడు వరకే ఉద్యమం జరిగే వరకే ప్రజలు వాళ్ళ వెనకాల ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏ పార్టీ చేస్తారు, ఏ పార్టీ మేలు చేసిందో దానికి పనిచేస్తారు. దీనికి రాజకీయ ఎజెండా ఉండకూడదు, ఉద్యమ ఎజెండాయే ఉండాలి. కానీ మీరు తెలుగు యువశక్తిగా ప్రత్యేక హోదాకు సంబంధించి అంటే ఎలాంటి కార్యాచరణ తీసుకుంటున్నారు? అంతేకాకుండా మీరు తీసుకున్న కొన్ని కార్యాచరణలో కూడా చాలామంది అనుమానాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వాటిని మీరు తీసుకెళ్ళి ఏ తమిళనాడులోనో లేకపోతే ఏ కర్ణాటకలోనో చేస్తున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? కేవలం ఏదో ఒక ర్యాలీ జరిగింది అని అనుకోవడం పబ్లిసిటీ అది కాదు. కానీ నాకు గ్రూప్ అంటే ఎక్కువ మంది యాంటీ పీపుల్ అవుతారు కదా. కొన్ని ఉద్యమాలు నేను చేసేదానికి కారణం ఏంటంటే, ఆంధ్ర మాకు రిలేటెడ్ స్టేట్. తమిళనాడులో ఎప్పుడైనా కూడా భాష సంబంధించి మేము చేసే పోరాటానికి మాపై ఏదో రకమైన దాడులు గీడులు జరిగేదానికి అవకాశం 100% ఉంటుంది, ఉండొచ్చు రాబోయే రోజుల్లో. దానికి బేస్గా సరౌండింగ్ స్టేట్స్లో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కొంచెం జనాల్ని మా యొక్క అన్యాయాన్ని తెలియజేసేదానికి మేము ఇక్కడ కార్యక్రమాలు అప్పుడప్పుడు పెడుతుంటాం. పబ్లిసిటీ ఏడుకొచ్చి చేసేది ఇదంతా ఇదంతా అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ.
ఒక 30 ఏళ్ళ క్రితం నా ఫస్ట్ పేజీలో వచ్చేది న్యూస్. పోరాటం ఉంటే మ్యాటర్ ఉంటుంది, పోరాడేవాడు మ్యాటర్ లేకుండా ఎవరు పోరాటం లేనివాడు మ్యాటర్ ఊరిని అట్లా ఉండదు. జర్నలిజం కూడా ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇది ఉంది, ఆ రోజు అది జరుగుతూ ఉంది, ఓన్లీ ఆ మూమెంటే చూపించారు మీడియాలో. ఏ మూమెంటు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగింది, ఆ తర్వాత జగన్ వచ్చి ఎయిర్పోర్ట్లో ధర్నా చేసి ఆ కూర్చొని ఈ కూర్చొని ఇదే చూపించారు. మిగతా దానికి ఇంపార్టెన్స్ లే. అంటే ఉద్యమం ఫెయిల్ అయిందంటే. ఎందుకు ఫెయిల్ అయినట్టు? ఉద్యమం ఒక ఎమోషన్, ఇది గందరగోళంగా ఉంటే ఆటోమేటిక్గా మీడియా ఫోకస్ చేస్తుంది కదా. ప్రజల పక్షానే కదా సార్ మీడియా ఉంటుంది. మీడియాను కూడా మనం తప్పు అనేదానికి లేదు దీంట్లో. ప్రజల పక్షాన్ని ఉంటుంది. మీడియాకు ఒక ఎయిమ్ అంటూ ఉండదు. ఉద్యమం గొప్ప ఉద్యమం అయితే కెమెరాలు వాళ్ళు మనుషుల కోసం ఎత్తుక్కొని ఇంటర్లు ఎత్తుక్కొని వస్తారు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తే కూడా అంటే తెలుగు యువశక్తి అని పెట్టారు మీరు. తమిళనాడులో తెలుగు ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడడం కానివ్వండి, అలాగే తెలుగు భాషకు సంబంధించిన గొప్పతనాన్ని కానీ అదే సందర్భంలో మీరు జయలలితకు సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడతారు. అదే జయలలిత గారు తెలుగు ప్రజల్ని తొక్కేస్తున్నారని ఆలోచిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతారు. ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఎందుకు కేంద్ర జగదీశ్వర్ రెడ్డి గారు అలా ఉంటారు? దీంట్లో ఏం ఎజెండా అట్లాంటిది ఏం లేదు. నేను కొన్నిసార్లు అరమోళ్ళు తిడుతుంటా, ఆ ఊర్లో ఉండి తిడుతుంటా. మళ్ళీ దానికి ప్యారలల్గా వాళ్ళని ఈ టైపులో వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు 2-3 ఇన్సిడెంట్లు అట్లా అనాలా, వాళ్ళు తిడుతూ ఉండాలా. అనకపోతే మన వాళ్ళకి అభద్రతా భావం వస్తుంది. కంటిన్యూ మనం ఇదే ప్రాసెస్ పెట్టినాం అనుకోండి, అరమోళ్ళు మా మోసం చేస్తున్నారు, అరమోళ్ళు మోసం చేస్తున్నారు రోజు అన్నాం అనుకోండి, వీళ్ళు నా సంగతి వదిలేయండి. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో అంటున్నా, నేను లీడరు. వాళ్ళకి అభద్రతా బాధ ఉంటుంది. వాళ్ళ ఆస్తుల్ని దోటీ చేయడం అది చేయడం చేస్తారు. కాబట్టి ప్యారలల్గా ఒక ట్రాక్ని ఖచ్చితంగా నడుపుతా. అది జయలలిత మీద నాకు ప్రేమ లేకపోయినా నేను కేసు చేస్తాను. అదేవిధంగా వడివేలు ఇంటి మీదకి దండయాత్ర చేశాను. వడివేలు గారు కృష్ణదేవరాయల పాత్రని తప్పుగా వేశాడని దానికి వాడి మీద దండయాత్ర చేస్తాను. అదేవిధంగా శోభన్ బాబు స్టాచ్యూని పగలగొట్టే దానికి తమిళ తీవ్రవాదాలు వస్తే వాళ్ళని ఎదుర్కొంటాను. అలాంటి వ్యవహారం చేస్తాను. తమిళనాడులో తెలుగుకి అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరిస్తాను. కేంద్రాన్నైనా దేన్నైనా 2 ఉండాలని సహోదర భావం అని మనం అంటాం కదా. ఇప్పుడు మన వాళ్ళు భయపడతారు కదా, మన వాళ్ళకి అంత తెంపు ఉండదు, తెగింపు ఉండదు. అరమోళ్ళ జల్లికట్టు అంటే లేని దాన్ని తెచ్చి అంట రచ్చ చేసేసారు. ఏం చేశారు వాళ్ళు? స్వాతంత్రం ఉద్యమం తర్వాత ఇంత గొప్ప ఉద్యమం ఎప్పుడు నేను చూడలే. హిందీ అన్నీ చూసా. హిందీ ఉద్యమం కూడా వాళ్ళే నెంబర్ 1 బాగా చేసేవాళ్ళు హిందీకి రాకుండా. అంత గొప్ప స్పిరిట్తో వచ్చి చేరారు. మీరు ఒకటండి, 4 వచ్చారు, అట్లట్ట నొక్కారు. జల్లికట్టు గ్రూప్ అన్నారు, ఆ గ్రూప్ అన్నారు, జల్లికట్టు మన సంస్కృతి అన్నారు, తెలియజేశారు జనానికి. ప్రత్యేక హోదా గురించి ఈరోజు వరకు సోషల్ మీడియాలో యువకులు ఏ విధంగా పనిచేశారు? చేయట్లేదు. యూత్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. మొన్నొచ్చి మేము రామకృష్ణ బీచ్లో అదంతా తప్పు, మేము వచ్చేస్తాము, మేము పిలిపిస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని ఎవడో యూత్ స్టేట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా వచ్చి మీకు సంఘీభావం తెలుపుతాను అని అన్నారు. సంఘీభావమే ఆయన తెలుపుతాననింది. సంఘీభావం తెలుపుతానన్నాడు. ఆ స్పిరిట్తో రావాలి కదా జనాలు. ఇప్పుడు రామ జన్మభూమి చూసాము, పర్మిషన్ లేదు, అటు పోయారు ఎత్తారు, పైకి ఎత్తారు జెండా. అంటే ఏంటి? లక్ష్యాన్ని సాధించాలా, ఏదో రూపంలో అక్కడ పోవాలి. పోకపోతే ఏంటంటే నెక్స్ట్ ఈ ఉద్యమంలో పాల్గొన్నాడా అని ఒక ఫీలింగ్ వస్తుంది. స్పిరిట్తో వెళ్తూ కంటిన్యూషన్ ఉండాలండి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, సమస్య తీరే వరకు. ఈరోజు ఏదో 4 లాఠీలు వేసి చేశారు. దీంట్లో ప్రభుత్వం తప్ప ఏమీ లేదు. పర్మిషన్ అడగాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, దీనికి ఒక కమిటీ కావాలి. ఏది ప్రత్యేక హోదా పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇప్పటికే చలసాని శ్రీనివాస్ గారు కానీ అలాగే శివాజీ కానీ వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికే ఒకటి ప్రత్యేక హోదా సాధన కమిటీ అని ఒకటి వేశారు. దానికి కేవలం వాళ్ళు మాత్రం మిగిలిపోయారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరి పార్టీలు వాళ్ళు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకే ఈ అదే ఆ మ్యాటర్ సార్ నేను చెప్పేది. అంటే ఇప్పుడు శివాజీ గారు వాళ్ళు మొదలుపెట్టారు ఫస్ట్లో, అది పెద్ద వ్యవహారం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం వచ్చింది జనంలో 10 మంది అటు చేస్తున్నారంటే దానికి కారణం అదే. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఎవరికి. అప్పుడే వీళ్ళు వచ్చింటే ఒక ప్రపంచం ఉండేది ఈ సబ్జెక్ట్ మీద. అప్పటి నుంచి వాళ్ళు రాజకీయ మనకి ఎందుకులే. ఇది ప్రత్యేక హోదా అనేది ప్రజల హక్కు. అది మీరు చెప్పారు, దాంట్లో ఫలం ఉందో లేదో మీరు చెప్పాల్సిన అవసరం మీకు లేదు.
దాంట్లో ఫలం ఉందో లేదో మీరు ఇవ్వండి, చెప్పిన మాట తప్పినట్టే కదా. ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్నారు కదా మీరందరూ. అని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదాను సాధించే అవకాశం లేదు, ఏప్రిల్ తర్వాత నుంచి ఉన్న రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా తీసేస్తున్నప్పుడు దాని పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను మనం ఎందుకు పోగొట్టుకోవాలి, కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి మేము ఓకే అన్నామని టీడీపీ పార్టీ కానివ్వండి, సెంట్రల్లో ఉన్న తెలుగు మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా తప్పు చెప్తున్నారు. సార్ అట్లా ఉండవు. వాళ్ళు మనకి ఇచ్చేది ఏంది? ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అవసరాలు తీర్చేదే ప్రభుత్వాలు. మేము వాళ్ళతో బాగున్నాం కాబట్టి మనకేదో డబ్బులు వస్తాయి, ఇవన్నీ రాజకీయ చదరంగంలో ఆడే ఆటలు, ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్గా 11 రాష్ట్రాలకు ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా ఉంటే అందులో 7 రాష్ట్రాల పరిస్థితి 20వ స్థానం కన్నా కింద స్థానాలు, అంటే దాదాపుగా టాప్ 10లో ఆ 7 రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం వల్ల కొత్తగా సాధించేది ఏం లేదు అనేది వాళ్ళు విత్ రికార్డ్స్ సహా చెప్తారు. అంటే అక్కడ అసమర్థత పాలన అని చెప్పొచ్చు, ఒక రకంగా చెప్పండి. దాంట్లో బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి, మంచి బెనిఫిట్స్, అవి వాడుకునేవాడికి ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుంది కాబట్టి ఆ బెనిఫిట్ని ఎక్కువగా వెంబడబడాలి. దానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేసారు, ఏదో ఇండస్ట్రీ వస్తే 15% అంటే వాడు రాడు కదా, వాడికి తెలియాలి కదా ఇండస్ట్రీ పెట్టేవాడికి. మా దేశంకు మా ఊరికి వస్తే ఇంత ఉందా, మేము కరెంట్ ఫ్రీ, అన్ని ఫ్రీ. జగదీశ్వర్ రెడ్డి గారిని చూస్తే ఓవైపు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉంటారు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెన్నైకి వస్తే ఆయనకి ఆహ్వానం పలికేందుకు ఫ్లెక్సీలు పెడతారు. కేసీఆర్ గారు ఇవాళ తిరుపతికి వెళ్తున్నారంటే అక్కడ ఫ్లెక్సీలు పెడతారు. ఒక రాజకీయంగా చూసినప్పుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది? నాకు రాజకీయం కంటే తెలుగువాడి యొక్క సత్తా, తెలుగు ఇప్పుడు దీన్ని అరమోళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, అక్కడ జల్లికట్టు అని చేస్తామన్నారు, ఏమి వాళ్ళు చేయలేకపోయారు, తెలింగారు వేస్ట్ ఫెలోస్ అని అన్నట్టు మాట్లాడుతున్నారు. అర్థం కాల మీకు వాళ్ళకి, వాళ్ళు మాట్లాడుతున్న విధానం అట్లుంది. మేము వాళ్ళు ఒక దేశమే కావాలని అడుగుతున్నారు. ఈరోజు ఉండే 5 కోట్ల మంది జనానికి ఒక దేశం కావాలని అడుగుతున్నారు. అంత స్పిరిట్ ఉంటుంది వాళ్ళల్లో. తప్పును ఒప్పు చేయగల శక్తి ఉంటుంది. ఇది తప్పో ఒప్పో ప్రత్యేక హోదా, తప్పును ఏ తప్పునైనా వాళ్ళు ఒప్పు చేయగలుగుతారు. ఉద్యమ స్ఫూర్తితో ఉంటారు. పని జరగకపోతే వదిలిపెట్టరు. ముఖ్యమంత్రి కూడా వాళ్ళ దగ్గర రావాల్సిందే. ఇప్పుడు ఉద్యమంలో కరెక్ట్ మ్యాటర్ ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు సార్? నేను ముఖ్యమంత్రిని పొగడను, ఎవరిని పొగడను, కానీ సమస్య మీద పోరాటం చేస్తాను. నేను ఏ పార్టీకి చెందినోని కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలుగు ఉద్యమానికి గతంలో చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు కలిశాను, వారు లెటర్స్ ఇచ్చారు. ఏది జయలలితకి లెటర్ పంపించారు. ఆ చందనము దొంగలు చనిపోయిన సంఘటనని ఆధారం చేసుకొని వాటి వల్ల ప్రయోజనం జరగలేదు. అదేవిధంగా ఈ మధ్య తెలుగు గంగ వాటర్ గురించి పన్నీర్ సెల్వం అక్కడికి వస్తే కూడా ఈ తెలుగు భాష గురించి చూడని అడిగాడు. ఆయన అడుగుతున్నాడు. ఆ దిశగా మనం తప్పు మాట్లాడేదానికి లేదు ముఖ్యమంత్రిని. ఈ ప్రత్యేక హోదా అంటారా, ఇది తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడి ఆత్మగౌరవం, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువాడి ఆత్మగౌరవం ఇక్కడ ఫెయిల్ అయిందనుకో మమ్మల్ని కూడా చీప్గా చూస్తారు. మీరు అన్నట్టుగా జల్లికట్టు ఉద్యమాన్ని చాలా బాగా నడిపించారు. అదే భావజాలంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఇవాళ దక్షిణ అలాగే ఉత్తరాది రాష్ట్రాల మధ్యలో ఉన్న ఒక ఆ భావజాలపు మార్పులో, లేకపోతే ఆ ఉన్న చేంజెస్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళందరూ ఒకటవ్వాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా మీకు? నిజంగానే మొదటి నుంచి అంటే సౌత్ ఇండియన్స్ అంటే ఎంతో కొంత మనం సెకండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ లాగా మాట్లాడుకుంటున్న సందర్భం చూసాం. ఖచ్చితంగా అలాంటి మూమెంట్ రావాలంటే తమిళనాడులోనే రావాలి. ఎందుకు రావాలంటే వాళ్ళకి ఆ స్పిరిట్ ఉంటుంది. మనమేంద్ర ఢిల్లీకి పోయి ఛార్జీ పెట్టుకోనంటే ఆఫీసులన్నీ అక్కడ పెట్టాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఢిల్లీకి ఛార్జీ పెట్టుకొని ఢిల్లీకి పోయి కాగితాలు ఇవ్వడం ఏందా, ఇది పెట్టవా ఇక్కడ ఆఫీసులు అంటారు వాళ్ళు. పెట్టకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అంత మీరన్నట్టు ఇలాంటి దక్షిణాది రాష్ట్రాల మీద అణిచివేత అనేది ఈ మధ్యకాలంలో కాదు, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. కాంగ్రెస్ హయాంలో ఉంది. ఇప్పుడు వీళ్ళేం కొత్తగా ఏం లేదు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇక్కడంతా. విభజించు పాలించు అనే సిస్టంలో దక్షిణాదిని పెడతారు ప్యారలల్గా వాళ్ళు. ఇక్కడి నుంచి లీడర్ ఎదిగితే వాళ్ళు ఖాళీ. సంస్కరణలు, ఏ రకమైన సంస్కరణలు అన్నీ చేసింది పివి నరసింహారావు. మీకు తెలుసా? అంతకుముందు ఏముంది? వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఎక్కడుంది? ఒక దక్షిణాది రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి వచ్చాడంటే తన పూర్తి స్థాయిలో దేశాన్ని బాగుపరిచేదాన్ని చేస్తాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళని అణిచివేత ధోరణికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అణిచివేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటాం మనం. ఇవాళ 2 దేశాలుగా విడిపోవాలన్న ఆలోచన రావడం అనేది కూడా మంచిది కాదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యానికి మనకున్న ఒక ఐకమత్యం అనేది ఒక బిగ్గెస్ట్ అసెట్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏమైనా అట్లా విడిపోవాలని అనుకోరు. కానీ కొన్ని
కొన్ని ఫలితాలు సాధించేదానికి ఇది పెడతారు అక్కడ. తమిళన్స్ ఎట్లా ఉంటారని చెప్పమంటారా, వాళ్ళకి కావాల్సిన టార్గెట్ వేరే ఉంటుంది. ఆ టార్గెట్ కోసం ఇది అంటుంటారు. అరే రే ఇదేందో ఇది అంటుంటారే కొత్తగా అని చెప్పి అసలే దీన్ని సమస్య తెలుసుకొని తీర్చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేయాల్సింది ఏంది, చేయబోయేది ఏంది అనే దానికంటే పోరాడతారు. ఇక్కడ పోరాట పతిమ అంత ఉండదు. పోరాట పతిమ ఎందుకు ఉండదంటే క్యాజువల్గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అభిమానులకి బాస్ వస్తాడు మనం వస్తామనే ఫీలింగ్ ఏముంటుంది. కానీ అది ప్రత్యేక హోదావా దానివల్ల ఏమొస్తుంది అని తెలిసినోడు చాలా తక్కువ మంది ఉంటారు. పొలిటికల్ అవేర్నెస్ ఫస్ట్ ఉండాలి. ఉద్యమంలో పాల్గొనాలంటే అభిమానులకి క్లాసులు కావాలి. బాబు ఇదిరా నాయన సార్ తిరుగుతున్నారు, ఈ విధంగా రక్తాన్నైనా చిందించి మీరు ముందుకు రావాలి అనే పిలుపు ఉండాలి. ఇలాంటి టెంప్టేషన్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తే మొత్తం తమిళ సినిమా ఇండస్ట్రీ ఆడొచ్చింది, మద్దతు తెలిపారు. రజనీకాంత్ మాట్లాడారు, వాడు అందరూ మాట్లాడారు. ఇక్కడ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే చెప్పమంటారా, వాళ్ళు అక్కడ మాట్లాడకపోతే వాళ్ళని కొడతారు, వాళ్ళని రానివ్వరు, వాళ్ళ సినిమా రిలీజ్ కానివ్వరు. వాళ్ళ శక్తి అది. సో ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్న నాయకులను చూసినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? నిజంగా ఆ భవిష్యత్తు మారాలి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఫైనల్గా దాన్ని కన్క్లూడ్ చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు అంటే రాష్ట్ర భవిష్యత్తు కంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను. తెలుగు వాళ్ళని కాపాడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళైనా వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి మా ఊర్లో నేను తెలుగు సమస్య గురించి తెలియజేస్తే శ్రీహరి మినిస్టర్కి ఒకసారి ఇట్లా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు, మీరు కొంచెం మూమెంట్ ఇవ్వండి అంటే ఒక రివ్యూ తెప్పిస్తే తెలంగాణ వాళ్ళు ఆడ 10,000 మంది ఉన్నారు అని అన్నారు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలే ఉంటారు తెలంగాణలో. తెలంగాణ భాష అంటూ ఏం లేదు కదా, రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళైనా మన వాళ్ళనే ఫీలింగ్ ఉండాలి. వాళ్ళు తెలంగాణ అది కాదు, ఫస్ట్ మనం తెలుగు వాళ్ళమే, ఆ తర్వాతే తెలంగాణకు చెందిన వాళ్ళం అనే విషయం నేను విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళందరికీ. మా అందరికీ కూడా సాయం చేయండి. ఒక జీవితకాల సమస్య 2006లో ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం, నిర్బంధ తమిళ భాషా బోధన చట్టం. ఓట్ల కోసం తెచ్చి కరుణానిధి మధ్యలో పెట్టిన ఉద్యమం పెడితే 2006 నుంచి పెట్టిన శాసనాన్ని సరిగా చెప్పేతలకి పిల్లలందరూ ఏం చేశారు, తెలుగులోనే చదువుకునేశారు. 2016లో పబ్లిక్ పరీక్షలు వచ్చింది, తమిళ్ రాయమంటారు. ఈ సమస్య కోసం ఉద్యమాలు చేసాము. కోర్టు ఆర్డర్తో ఒక ఎంట్రీమ్ స్టేతో లాస్ట్ ఇయర్ రాశారు పరీక్షలు. స్టిల్నో ఆ సమస్యగానే ఉంది. ప్రజాస్వామ్యంలో కోర్టులు చాలా డిలేగా చేస్తారు. ఎందుకంటే డాక్యుమెంట్ అవతలోడు వేయాలి, అపోజిషన్ వాడు వేయకుండా ప్రొలాంగ్ చేసేదానికి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసింది, ఆల్రెడీ ఫిబ్రవరి నెల వచ్చేసింది. పరీక్షలు మార్చిలో రాయాలి, వాళ్ళు ఏ భాషలో రాయాలి, ఇవన్నీ కూడా పార్లమెంట్లో తీసుకుపోయి నరేంద్ర మోడీ నిలబెట్టి తెలుగు ఎంపీలుగా మీరందరూ అడిగాల. వాళ్ళు చూడు జల్లికట్టు కోసం 37 మంది ఎంపీలు తరలిపోయి రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చారండి. అది వాళ్ళ దగ్గర ఉన్న విషయం. ప్రజలు ఏం కోరుకుంటారో ఆ దాని మీద మనకు ఒక సెల్ఫ్ ఎజెండా ఉండకూడదు. ప్రజల ఎజెండాయే మన ఎజెండా. జనం ఏం కోరుకుంటున్నారో అదే మనం చేయాలి. రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ స్వలాభాలు, ఇది చేస్తే మాకు ఓట్లు వేయడేమో, ఇంకోటి చేస్తే మాట్లాడడం, కులతత్వము, మతతత్వము, వీటన్నిటి మీద నడిచే ఉద్యమాలు సక్సెస్ కావు సార్, కావు, 100% కావు. మేము తెలుగు కోసం మేమేం చెప్తామంటే, మీరు ఈ 2 రాష్ట్రాలకి రాష్ట్రం బాగుపడుతుంది, ఏం జరుగుతుంది అని అంటే బాగుపడితే చాలా సంతోషిస్తాం. ఇండస్ట్రియల్గా అయితే అన్ని రకాలుగా తమిళ ప్రభుత్వాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి చిన్న ఊర్లో ఒక ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళు అలా తెచ్చుకున్నారు, అలా సాధించుకున్నారు. సెంట్రల్ ఫండ్స్ అయితే అన్నీ కూడా. ఇప్పుడు ఒక నూతన రాజధాని, దీని నిర్మాణంలో ఏం జరుగుతుందని మనం మాట్లాడేదానికిలే, అంత అయిపోయిన తర్వాత మాట్లాడాలి. అయ్యా ఇట్లా తప్పు జరిగింది, అది జరిగింది. ఇప్పుడు సలహాలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి మనం సలహాలు ఇచ్చే కాదు, కానీ రాబోయే రోజుల్లో చేయాల్సింది ఏంటి అని ఒక మంచి సలహా ఇచ్చు. కేసీఆర్ గారు తిరుపతికి వస్తున్నారు. అదేవిధంగా తమిళ సోదరుల కోసం నేను 400 మంది చనిపోతే మానవ హక్కులకి కంప్లైంట్ చేశారు, కేసు వేశారు. మానవ హక్కులకి వాళ్ళకి పట్టించుకోవట్లేదు. జయలలిత మేనకోడలు దీప తనేదో ఎజెండాగా 24వ తారీఖు నేను వస్తాను, 24వ తారీఖు ఒక పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్తుందే కానీ బాధితులు ఫ్యామిలీని పోయి కలవడం కానీ ఇట్లాంటి వ్యవహారం ఏమి ఉండదా?
వ్యవహారం కావాలి. అందుకోసం వాళ్ళ గురించి నేను కేసు వేసాను మానవ హక్కుల సంఘంలో. గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని, అది నాది కేసు అలవ్ అయింది. నేను తమిళ వాళ్ళ కోసమే కాదు, తెలుగు వాళ్ళ సమస్యల మీద కూడా నాకు పోరాటం నాకు ముఖ్యం. అన్యాయం ఎక్కడ జరిగితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది, దీని ఏదో అన్యాయం ఉందేమో అని నాకు జగన్మోహన్ రెడ్డి పిలుపు, పవన్ కళ్యాణ్ పిలుపు, ఇవన్నీ నాకు అనవసరం. సబ్జెక్టు రిలేటెడ్ టు దట్ నేనే కొడతాను, దాంట్లో ఫలాలు ఏమొస్తాయో నాకు తెలియదు. మీరు చెప్పింది మీరు చేయండి. అప్పుడు మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా ఊరికి అక్కడ కూర్చొని ప్రకటనలు ఇచ్చేదానికంటే గ్రామ స్థాయిలో మీరు చెప్పండి, వాళ్ళ వర్షనో చెప్పమనండి. ఫలితాలు ఏందని వాళ్ళు చెప్తారు, లేని దానివల్ల నష్టం ఏంటని వీళ్ళు చెప్పాలా. డిసైడ్ చేసే జనాలు అప్పుడు వస్తారు ఉద్యమంలోకి. ఈ ఊరినే పేపర్ల వరకు పరిమితం అయిపోయి పేపర్లో 4 స్టేట్మెంట్లు ఇస్తే ఉద్యమాలు నడవండి. పేపర్ అవసరం లేదు అసలు. జల్లికట్టుకి పేపర్ లేదు అసలు. వచ్చారు ఓ అంటే వచ్చారు, తర్వాత వచ్చి నీ ఛానళ్ళు తీసుకొని ఛానల్ వాళ్ళు తర్వాత వచ్చారు అక్కడికి. పేపర్ల ద్వారా పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చేది కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే టైంని ఎవరు వేస్ట్ చేసేదానికి సిద్ధంగా లేరు. మ్యాటర్ కరెక్ట్గా ఉంటేనే దిగుతారు లైన్లోకి. సో తమిళనాడుతో మొదలైన మీ తెలుగు యువశక్తి అనేది జాతీయ వ్యాప్తంగా వెళ్ళాలి, తెలుగు ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుంటూ మీ సమయం కేటాయించి మీరు మాకు కలిసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తాం జగదీశ్వర్ రెడ్డి గారి ప్రకారం చూస్తే మాత్రం తెలుగు ఉద్యమానికి ఏదైతే జల్లికట్టును మనము ఒక మోడల్గా చూస్తున్నాం, కానీ ఆ స్థాయిలో అందరిలోనూ ఉండాల్సిన ఏదైతే ఉన్నది లేకపోవడం వల్ల ఈ ఉద్యమం ముందుకు వెళ్ళట్లేదు అంటారు. ఓవైపు పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళకున్న ఎజెండాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే ఉద్యమం నీరుగారుతుంది. ఇది ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా యువత ముందు ఉండాలి, యువతే ముందు నడిపిస్తే మంచిగా ఉంది. అలాగే ఇలా ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలన్నింటిలోనూ యువశక్తి అలాగే తెలుగు ప్రజలందరూ కేవలం 2 తెలుగు రాష్ట్రాలను కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షల్ని అలాగే వాళ్ళకున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇది వాటి ఓపెన్ టాక్. Modern art has been encouraged in the North India very much, Northern India very much. In Southern India, Tamilians initiated to the extent of modernization of the sculptures. In Kerala, they did not do, but as a matter